యేసయ్య అంటారు, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వాళ్ళని తప్పిస్తానంటాడు దేవుడు. సడన్గా దేవుడు తప్పిస్తానంటాడు. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. ఎన్నిసార్లు మిమ్మల్ని తప్పించలే దేవుడు? ఎన్నిసార్లు దేవుడు మనం తప్పించలే? ఎన్ని ప్రమాదాలు తప్పించలే? ఎన్ని అపాయాలు తప్పించలేదా నిన్ను? ఎన్నోసార్లు తప్పించాడు. సడన్గా ప్రాణ అపాయాల నుంచి తప్పిస్తూ వచ్చాడు దేవుడు. ఎందుకు తెలుసా? దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావు గనుక. ఈ ఆరాధనలో ఒకసారి దేవుని పిల్లలుగా దేవుని మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా జరగబోయే అపాయాలు, ప్రమాదాలన్నీ యేసు నామములో తప్పించునుగాక. హల్లెలూయా. మన తల్లిగారు సాక్ష్యం చెబుతూ ఉంది. వాళ్ళ డాబా కానుకొనే కరెంట్ తీగలు, ఆమెకి ఎప్పుడైతే తీగలు తగిలినాయో కరెంటు పోయింది. ఎప్పుడైతే తీగలు తగిలినాయో కరెంటు పోయింది. అదే కరెంటు ఉంటే చచ్చిపోయేది. ఆ కరెంటు తీగలు ఖచ్చితంగా అదే టైంలో కరెంటు పోయింది. అదే టైంలో కరెంటు పోయింది. అద్భుతం చూడండి. చక్కని ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు బాగు చేసుకుంటా ఉన్నారు. ఆ ఇంట్లో ఒక వ్యక్తి మరణిస్తే ఆ ఇల్లు దీపం అంతా ఆరిపోయి శ్లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. తట్టుకోలేము. ఈ ప్రమాదాన్ని తప్పించింది ఎవరయ్యా అంటే నా ప్రభు అయిన యేసు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇలా ఎంతో మంది కుటుంబాల్లో ఎన్ని మరణపాయాల నుంచి, ఈ భయంకర మరణం నుంచి, భయంకర యాక్సిడెంట్ల నుంచి, అపాయకరమైన ప్రమాదాల నుంచి దేవుడు మీ ద్వారా మీ కుటుంబాన్ని, మీ పిల్లలను తప్పించట్లేదా? తప్పిస్తున్నాడు. నేటికి నా దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. కారణం, మీరు దేవుణ్ణి ప్రేమించే పిల్లలుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. దేవుని ప్రేమిస్తున్నారు కానీ ఆ టైంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ఎంతో మంది ఆలోచన చేయండి. ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించాలి నీ పిల్లల్ని? ఎన్ని భయంకర మరణపాయాల నుంచి తప్పించాలా? యేసయ్య చెప్పేది అదే, నన్ను ప్రేమించండి, మీ కుటుంబాల్లో కీడు రాకోకుండా కీడు నేను తప్పిస్తానంటాడు దేవుడు. ముందుగానే జరగబోతున్న కీడు విషయంలో దేవుడు మేల్కొని ముందుగానే మనతో దర్శనము ద్వారా, ప్రవచనాల ద్వారా, సేవకుల ద్వారా, వాక్కుల ద్వారా జరగబోయే కీడులు తప్పించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని గ్రహించాలి. రాత్రి ఒక కల వచ్చిందంటారు. దేనికి? జరగబోయే కీడు తప్పించాలని. ఎక్కడో మీ ఇంట్లో కీడు జరగబోతున్నది, ఎక్కడో మీ పిల్లల విషయంలో కీడు జరగబోతుందని దేవుడు ముందుగానే ఎరిగి దాన్ని తప్పించడం కోసం ప్రార్థనలు చేయండి అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నిర్లక్ష్యం చేయమాకండి. ఇలాంటి భయంకరమైన ప్రమాదాలు, అపాయాలు తప్పించగలిగింది దేవుడే. ప్రార్థనలు జరగాలి ఇంట్లో. కళ్ళు మూసి కళ్ళు తెరిచారు, మరణిస్తూ ఉన్నారు. హాస్పిటల్ దాకా వెళ్ళే పరిస్థితులు లేదు. ఇలాంటి పరిస్థితులు మన కుటుంబాల్లో సవి చూసేదానికి వీళ్ళే. ఏనండి అక్క, ఏనండి, నిద్రపోమాకండి. జాగ్రత్త చెప్పండి హల్లెలూయా.
నిద్రపోతే పక్కన వాళ్ళు లేపండి. ఎందుకంటే ఈ రాత్రి అంతా ప్రార్థన చేస్తుంటారేమో. నిద్రపోమాకండి. ఎందుకంటే సాతానుడు గురిగింజల్ని మీ హృదయంలో నాడుతూ ఉంటాడు. కనుక ప్రమాదాలు జరగకూడదు మన కుటుంబాల్లో. ఇజ్రాయేలు దేవుడు కాపాడువాడు, కొనుకొడు, నిద్రపోడు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నిన్ను నీ కుటుంబాన్ని కాపాడటం కోసం నా దేవుడు మీ కోసం దేవదూతలు ఆజ్ఞాపించును గాక. దేవదూతలు మీకు కావలిగొండును గాక. మీ పిల్లల చుట్టూ దేవదూతలు కావలిగొండును గాక. మీ చుట్టూ దేవదూతలు కావలిగొండును గాక. షబా బాబా బాబా రాబాలకరా. పగలనక రాత్రనక మీరు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు, కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, కావలిగా ఉంటున్నాడు ప్రభు. ఆయన ఎవరంటున్నారు? యేసయ్య. క్షణం కళ్ళు మూసుకుంటే చాలు రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి, ప్రాణాలు ఆరిపోతున్నాయి. కనుక ఆలోచన చేయండి. దేవుని ప్రేమిస్తే ఏం చేస్తాడు దేవుడు? తప్పిస్తాడు. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? అమ్మ, దేవుని ప్రేమించడం అంటే ఏంటి? మనుషులు ప్రేమించినట్ట, భార్యను ప్రేమించినట్ట, ఏమో భర్తను ప్రేమించినట్ట, ప్రియురాలను ప్రేమించినట్టు. ఎట్లాగా? అక్కని వదిలేపండి. అక్క నిద్రతో కళ్ళు తుడుచుకోండి నీళ్ళు పెట్టి. ఎందుకంటే వారం అంతా కష్టపడతాను కొడుకులు ఇచ్చారు. 2 గంటలే దేవుని వాక్యం వినేదానికి, 2 గంటలు. ఎందుకంటే ఎండాకాలం కంటే కాస్త ముందుగానే కుదిర్చుకుంటున్నాం మనం. దేవుని ఎలా ప్రేమిస్తున్నారు నాన్న? మనుషులు ప్రేమించినట్ట? ఎట ప్రేమిస్తున్నారు దేవుణ్ణి? అసలు దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుని ఎలా ప్రేమిస్తారు మీరు? మీ పిల్లలు మీరు ప్రేమించినట్లా? మీ భార్యలు మీరు ప్రేమించినట్లా? ఎట్లాగా? ఎట్లా ప్రేమిస్తున్నారు? ఎట్లా ప్రేమిస్తున్నారమ్మా? దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుని ప్రేమించడం అంటే ఏంటి? మొదట తెలిసి ఉండాలి కదా మనకి. మొదట తెలుసుంటే దేవుని ప్రేమించే విధానం అర్థమవుతుంది. దేవుడు మనుషులు పై రూపాన్ని చూసి ప్రేమించేవాడు కాదు. ఎక్కువ డబ్బులు ఇచ్చే ప్రేమించేవాడు కాదు. వాడు పదవిని బట్టి, వాడు ఉద్యోగాలను అలాంటి పరిస్థితులు ఉండవు. యోహాను రాసిన పత్రికలకు రాయబడిన మాట ఇది. యోహాను రాసిన మొదటి పత్రికలో రాయబడిన మాట. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యం. 5వ అధ్యాయం 3వ వాక్యం. మనము ఆయన ఆజ్ఞలు గైకొనటే బరువైనయా? ఎన్ని ఆజ్ఞలు అవి? ఎన్ని ఆజ్ఞలు అవి? 10 ఆజ్ఞలు గైకుంటున్నారా? మళ్ళీ యేసయ్య ఏం చేశాడంటే 2 ఆజ్ఞలు చేశాడు. ఒకటి దేవుని ప్రేమించటం, రెండోదిగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించటం. దేవుని ప్రేమించే విధానం వేరుగుంటుంది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించే విధానం వేరుగుంటుంది. కనబడుతున్న సహోదరుని ప్రేమించి నీవు కనబడిన దేవుని ఎలా ప్రేమిస్తావా? ఇదిగో కళ్ళెదుట కనబడుతున్న సహోదరుని ప్రేమించడం చేతగా నువ్వు కనబడని ఎక్కడో ఉన్న దేవుణ్ణి ప్రేమిస్తావా? ప్రేమించలేవు. అదే ప్రభు చెబుతున్నాడు. ఆజ్ఞలు అనుసరించి నడుచుటయే దేవుని
ప్రేమించుట, దేవుని ప్రేమించే విధానం అది. ఈ ఆజ్ఞలను అనుసరించి ఎవరైతే నడుస్తూ ఉంటారో ప్రతిరోజు చదువుతూ ఉంటారు ఆజ్ఞలు, కానీ అనుసరించలేవు. అనుసరిస్తున్నారా? అమ్మా ఎన్నున్నాయి? 10 ఆజ్ఞలు చెబుతారు మీరు. సంతోష్ చెబుతాడు, వాడికి రోజు నేర్పిస్తున్నారు. ఎరా చెబుతారు? 10 చెబుతాడా? దేవుని ఆజ్ఞలు ఖచ్చితంగా మీ పిల్లలకి నేర్పించాలి. నేర్పిస్తున్నారా లేదా? అమ్మ నేర్పిస్తున్నారా లేదా? నేర్పించండి. దేవుని ప్రేమించే వారిని ఖచ్చితంగా దేవుడు అంటాడు కాపాడుతాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో సింహాల బోన్లో ఉన్న దానియేలును కాపాడిన దేవుడు, 7 అగ్నిగుండంలో శద్రకు మెషకు అబేద్నెగోను కాపాడిన దేవుడు, ఇదిగో ఈ ఆరాధనలో మిమ్మల్ని అందరిని యేసు నామములో కాపాడునుగాక, యేసు నామములో కాపాడునుగాక. ఒకరోజు ఓడ ప్రయాణం జరుగుతుంది. అపోస్తుల పౌలు మధ్యలోకి రాగానే ఓడ బద్దలైపోయింది. అంతే, ఉన్న వాళ్ళందరూ చనిపోయే పరిస్థితి. దేవుడు ఒక ఆలోచన కలుగు చేశాడు. ఓడ బద్దలు కొట్టుకొని అద్దరికి చేరమన్నాడు దేవుడు. ఆమేన్. ఓడైతే బద్దలైంది కానీ ఎవ్వరు కూడా ప్రమాదంలో చిక్కల, అందరూ తప్పించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. మన గుజరాత్లో ఒక ఫ్లైట్లో ఒక్కడే ఒకడు తప్పించబడ్డాడు, గుర్తుందా? ఒక 300-400 మంది ఒకే ఒక వ్యక్తి తప్పించబడ్డాడు, దూకి తప్పించబడ్డాడు. కారణం తెలుసా? దేవుని ప్రేమించేవాడు ఎక్కడుంటే అక్కడ సురక్షితంగా ప్రయాణం కొనసాగుతుంది. ధైర్యం అదంతే. ఒక్కడు దేవుని ప్రేమించేవాడు అంటే ఆ యొక్క ఆటోకి క్షేమం, ఆ రైలుకి క్షేమం, ఆ ఫ్లైట్కి క్షేమం కలిగిద్ది. దేవుని ప్రేమించే వారిని దేవుడు కాపాడు తీరతాడంతే. కళ్ళు మూసుకుని ఇంటికి సురక్షితంగా చేరతారు. సందేహం లేదు, డౌట్ పడాల్సిన అవసరం లేదు. నా భర్త ఇంకా రాలేదే, నా పిల్లలు ఇంకా రాలేదే, ఇంకా నా భార్య రాలేదే, ఎక్కడ చిక్కున్నారు? నో, ఎక్కడున్నా సరే నా దేవుడు పిల్లల్ని ఇశ్రాయేలు కాపరి కావలిగా ఉండి కాపాడునుగాక.